ఆదివారం నుంచి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు. ఆగస్టు 5నే గతంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భం. మొన్న ఆ ఆదివారం నాడు ఏదైతే నరేంద్ర మోడీ, అమిత్ షా వెళ్ళి రాష్ట్రపతిని కలిసి రావడం, నిన్న అజిత్ దోవల్, జయశంకర్ అమిత్ షాతో భేటీ కావడం, సంథింగ్ ఏదో ఢిల్లీలో జరుగుతుందని నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఒకటి నిన్నటి నుండి వచ్చిన ప్రచారం ఏంటంటే కాశ్మీర్కి ఏదైతే స్వతంత్ర ప్రతిపత్తి, అదే దాని స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి కాకుండా అది ఆల్రెడీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారతదేశంలో భాగమైంది. కానీ అది ఇప్పుడు ఓ నామినేటెడ్ సీఎం లాగా ఉంటుంది, కేంద్ర పాలిత ప్రాంత సీఎం లాగా. అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్దే పదవి అవుతుంది, అది అధికారం అవుతుంది. కాబట్టి దాని మీద మొన్ననే ఒమర్ అబ్దుల్లా ఏడ్చాడు కూడా. కాబట్టి అక్కడ దానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబోతున్నారు, మామూలు రాష్ట్రం లాగానే కలపబోతున్నారు అన్నట్లు ఒకటి. పాల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత అట్లాంటి తప్పుడు పని చేస్తారనేది ఒకటి. ఎందుకంటే ఈవెన్ లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో ఉంటేనే పాల్గామ్ ఇన్సిడెంట్ చేశారు. ఇక ప్రభుత్వం చేతిలోకి వెళ్తే వీళ్ళందరూ పాకిస్తాన్ తీవ్రవాదులకి తొత్తులే, ఎలా చేస్తారనేది ఒక డౌట్. ఇంకొక ప్రచారం ఏం జరిగిందంటే కాశ్మీర్ని జమ్మూని వేరు చేసి జమ్మూ రాష్ట్రాన్ని సపరేట్గా ఏర్పాటు చేసి కాశ్మీరు లడక్కని కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారు అన్నట్టుంది. అది అంత సులభం కాదు, పిచ్చపిచ్చగా చేయడానికి వీలు కాదు. దాంట్లో 24 ఎమ్మెల్యే స్థానాలు జమ్మూకు ఉన్నాయి కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి బీజేపీకి వస్తుంది, ఇక్కడ కాశ్మీర్కి వచ్చేటప్పటికి ఒమర్ అబ్దుల్లా ఉంటాడు అన్నటువంటిది. ఇప్పుడు అది అసెంబ్లీ మధ్యలో చేల్చడం సాధ్యం కాదు, అది డౌటే. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి చర్చ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాబోతున్నారు ఢిల్లీలో, మరి కాసేపట్లో ఆ బిల్లుని తెర మీదకి తీసుకొస్తారు అన్నటువంటి చర్చ నడుస్తోంది. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ ఏ మతాచారాల ప్రకారమైనా చేసుకోవచ్చు, కానీ హక్కులు అన్ని మతాల వాళ్ళకి ఒకటే వర్తిస్తాయి. ఇదే సింపుల్ లాజిక్. పెళ్ళి, చావు, ఇంట్లో ఫంక్షన్స్ ఇవన్నీ ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. విడాకులైనా అదే ఒక్క విడాకుల దగ్గర నుంచి హక్కుల పరంగా హిందూ మహిళలకు ఏమైతే వర్తిస్తుందో అందరికీ అదే వర్తిస్తుంది. అందరికీ సమాన హక్కులు ఉంటాయి. ముస్లిం మహిళకి ఏ హక్కులు ఉంటాయో అవి హిందూ మహిళకే ఉంటాయి. అట్లాంటి ఒక చట్టమే ఇప్పుడు కీ పాయింట్. అది తెస్తున్నారు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం చూడాలి, మరి కాసేపట్లో తేలుతుంది.